హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిత్య ఎంటర్టైన్మెంట్ 369. ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. వ్లాగ్ చేసి చాలా రోజులైంది కదా, అందుకే ఇవాళ వ్లాగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇవాళ టిఫిన్ అయితే బజ్జీ వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. వ్లాగ్ చేస్తూ మీకు ఏదైనా వంట రెసిపీ అయితే పెడదామని చెప్పేసి వ్లాగ్ చేసేటప్పుడల్లా ఒక వంట రెసిపీ అయితే కంపల్సరీ పెడుతూ ఉంటాను. రండి ఫ్రెండ్స్, ముందుగా అయితే శ్వేతార్ గణేష్ని దర్శనం చేసేసుకుందాం మనం. ఓం గం గణపతై నమః, ఓం గం గణపతై నమః, ఓం గం గణపతై నమః. షణ్ముఖి ఆదిత్యాలకైతే పాలు పక్కన పెట్టేశానండి. ఇంకా బజ్జీ వేయడానికి ఆయిల్ అయితే రెడీ చేసుకున్నాను. ఏంటి బజ్జీ పిండి ఎలా కలపాలో చెప్పకుండా ఆయిల్ పెట్టేసుకుంది ఈవిడని అనుకుంటున్నారా? ఆయిల్ దాని మీద పెట్టుకునే మనం బజ్జీ పిండి కలుపుకుని ఈజీగా బజ్జీ వేసుకోవచ్చండి. 2 minutesలో ఈజీగా అయిపోతుంది. పెరుగు అనేది శుభ్రంగా ఇలా గడ్డలు లేకుండా నీట్గా సాఫ్ట్గా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇందులో పిండి అనేది వేసుకోవాలి. మనం మైదా అనేది వేసుకోవాలి. నేను ఇందాక మజ్జిగ పెరుగు కలిపేటప్పుడు సాల్ట్ వేస్తానండి. వేసిన తర్వాత ఇందులో మైదా పిండి వేసుకుని బాగా కలుపుకోవాలండి. చూడండి, నేను ఈ వీడియోలో కలుపుతున్నట్టు కలపాలి. ఇలా కలపడం వల్ల 1 minute ఇలా కలపడం వల్ల పిండి అనేది జారుగా అవుతుందండి. నేనైతే వాటర్ అస్సలు వేయలేదు, ఓన్లీ పెరుగుతోనే కలిపానండి. చాలా చాలా బాగుంటుంది. అలా కలిపేసిన తర్వాత చిటికడైతే బేకింగ్ సోడా అయితే వేసుకున్నా అండి. అది బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా ఇందాక ఎలా చూపించాను చూడండి వీడియోలో, అలా బాగా కలపాలండి. కలిపిన తర్వాత మనకి బజ్జీ అనేది రౌండ్గా రావాలంటే ముందు చేయి తడుపుకునండి. బజ్జీ ఇలా వేస్తే రౌండ్గా అనేది వచ్చేస్తుందండి. ముందు మనం చెయ్యి అయితే తడుపుకోవాలండి. తడుపుకుని ఇలా వేస్తే చాలా రౌండ్గా వస్తాయండి. అంతే, చాలా నీట్గా వస్తాయి. ఎవరైనా మనకి ఇంటికి సడన్గా రిలేటివ్స్ వస్తే మార్నింగ్ ఏం చేయాలబ్బా, పిండి నానబెట్టలేదు, పప్పు నానబెట్టలేదు అని అనుకోకుండా ఇలా 2 minutesలో వాళ్ళకి పెరుగు మైదా పిండి ఉంటే చాలండి. ఇలా 2 minutesలో వాళ్ళకి మనం బజ్జీ అనేది వేసి పెట్టేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేసిన తర్వాత చూడండి, ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఒకవైపు ఉడుకుతుంది, ఒకవైపు ఉడకదు. అలాగా అందుకు మనం ఎప్పుడు ఇలా కలుపుతూ ఉంటే చాలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఇలా చేసుకోవాలండి. చూడండి ఎంత రౌండ్గా వచ్చినాయో, అంతే గుల్లగా కూడా ఉంటాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి. షణ్ముఖి ఆదిత్య అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ బజ్జీ. చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో, అంతే టేస్టీగా ఉన్నాయండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. బజ్జీ అయితే రెడీ. చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో, చాలా టేస్టీ, అంతే గుల్లగా కూడా ఉన్నాయి. చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి. షణ్ముఖి ఆదిత్య అయితే చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. 2 చైర్లు వేసుకొని ఒక టేబుల్ పెట్టుకుని బాటిల్స్ పెట్టుకుని వీళ్ళ ఎంజాయ్మెంట్ ఇంకెవరికి ఉండదండి. ఇది ఎవరు బొమ్మ? ఎవరిని? ఆదిత్య దొంగ. అది ఇవాళ టిఫిన్లు అయితే అయిపోయాయండి. ఇప్పుడు హోంవర్క్ అయితే రాస్తున్నాం. ఏ ఆదిత్యలు రా, ఏ హాయ్ చెప్పు. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంటే నువ్వంటే మాట్లాడు. డ్రెస్ అని డ్రింక్. ఆదిత్య అయితే పడుకున్నాడు శుభ్రంగా. ఇప్పుడైతే షణ్ముఖి వాళ్ళకి హోంవర్క్ చేయించాలి. వీడి పేరు అఖిల్, ఇది షణ్ముఖి. వీళ్ళిద్దరికి హోంవర్క్ చేయించాలి.
ఇది నా రైటింగ్, ఇది షణ్ముఖి రైటింగ్. షణ్ముఖి వాళ్ళ హోంవర్క్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే వంట చేయాలి. ఈవిడేంటి వ్లాగ్ అని వంట చేస్తుంది అని అనుకుంటున్నారు. నాకు ఎందుకు వంట చేయడం అంటే చాలా ఇష్టం అండి. అది ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది. ఇప్పుడైతే చికెన్ కర్రీ ఎలా చేయాలో చెప్పేస్తాను రండి. ఇలాగా దాల్చిన చెక్క, లామ్ మొగ్గ, ఇలాచి తీసుకుని జీలకర్ర, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, బిర్యానీ ఆకు తీసుకొని ఇలా వేయించుకోవాలండి. నేనైతే ఇలా చేస్తాను. ఇలా వేయించుకున్నది చూడండి, ఇలా వేగిపోయినాయి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా 2 minutes వరకు బాగా వేయించుకోవాలండి. ఈ లోపల అయితే మనం బిర్యానీకి, చికెన్ కర్రీకి మసాలా అయితే తయారు చేసుకుందాం. ముందైతే గసగసాలు వేసుకోవాలండి. గసగసాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక ఇలాచీ అయితే సరిపోతుందండి. ఇవన్నీ వేసుకున్న ధనియాలు కూడా వేసుకోవాలి. నా దగ్గర ధనియాలు లేవు, అందుకు ధనియాల పౌడర్ కొద్దిగా వేసానండి. వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు చూసారా, ఇవన్నీ మిక్సీ పట్టేలోపు ఎలా వేగిపోయినాయో, చాలా చాలా బాగా వేగినాయి కదండి. ఇందులో ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకుంటున్నాండి. ఇందులో వేసుకుని బాగా వేయించుకోవాలండి. చూసారా, ఇలా 2 minutes వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా అనేది ఇందులో 2 spoons వరకు వేసుకోవాలండి. 2 spoons మసాలా వేసుకుని బాగా వేయించాలండి. వేయించిన తర్వాత ఒక మూత అనేది పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల సాల్ట్, మసాలా వేసాం కదండి, సాల్ట్ వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు తీసేస్తుంది. అందుకు ఇలా మూత పెట్టుకోవాలి. ఈ లోపు అయితే బిర్యానీ అయితే రెడీ చేసుకుందాం. మనం కుక్కర్ పెట్టుకుని అందులో 3 spoons ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. 3 spoons ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 2 బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, 4 ఎండుమిర్చి చీల్చుకుని ఇలా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించాలండి. ఇంతే అండి. నేను బిర్యానీలో ఇంకా టమాటా కానీ క్యారెట్ కానీ ఏం వేయను. ఇలా వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందాక అనేది రుబ్బుకున్నాం కదండి, అది ఒక 4 spoon వరకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేసేటప్పుడు ఆ క్లిప్ అయితే మిస్ అయింది, ఏమనుకోకండి. తర్వాత మనకి కిలో అయితే కిలో, అరకిలో అయితే అరకిలో బియ్యం వేసుకొని బాగా వేయించుకోవాలండి. నేనైతే 1/2 kilo వేసాను. 1/2 kilo వేసి చూడండి ఇలా బాగా వేయించుకోవాలి. ఇదొక్క పాయింట్ అండి. పసుపు వేసిన తర్వాత బియ్యం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుందండి. బిర్యానీ అనేది చాలా చాలా టేస్ట్గా వస్తుంది. చూడండి, ఈ కలర్లో వచ్చేంత వరకు మనం దగ్గరుండి బాగా వేయించుకోవాలండి. ఇంతే అండి. తర్వాత నేను బిర్యానీ మసాలా అనేది రెడీ చేసుకుంటాను. చూడండి, ఇది అంటే బిర్యానీ మసాలా ఏంటి అని అనుకుంటున్నారా? బిర్యానీ మసాలా ఇమ్మంటే వాళ్ళు అన్నీ ఇస్తారు కదండి, పువ్వు, చెక్క ఇవన్నీ ఇస్తారు కదా, ఇవన్నీ పొడి చేసేస్తాను అనమాట అండి. సో అది ఒక 1/2 spoon వేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అది వేసి 1 నిమిషం వేపిన తర్వాత అందులో మనం 1 గ్లాసు బియ్యం వేసుకుంటే 2 గ్లాసులు వాటర్ అనేది వేసుకోవాలండి. వేసుకొని లాస్ట్లో సాల్ట్ వేస్తాను. లాస్ట్లో సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. సాల్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 3 whistles వచ్చేంత వరకు చూసుకోవాలండి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన బిర్యానీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, అబ్బా, బయట బిర్యానీ ఎలా చేస్తారో అలాగే వచ్చిందండి. చాలా చాలా బాగా. మీరు చెప్తే నమ్మరు, కానీ తింటే మాత్రం వదిలిపెట్టండి. ఇలా ఒకసారి చేసి చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి, అంత టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి.
అన్నకు బాగా ఇష్టం. తీసుకుని తిని. ఆన్లైన్ క్లాసులు అయితే అయిపోయినాయి, పిల్లలకి రిలీఫ్ అయింది. ఇప్పుడైతే ఆడుతున్నారు. వాతావరణం కూడా చేంజ్ అయిపోయింది శుభ్రంగా. ఆదిత్య చూడండి అఖిల్ గారిని ఎలా కొడుతున్నాడు. ఆన్లైన్ క్లాస్ అయిపోయి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. చూడండి వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు ఉండి బాబోయ్, వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు ఏంటో కానీ మనకి మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. నాకైతే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. సరే అండి, అయితే ఇదండి ఇవాళ వీడియో. ఇవాళ బిర్యానీ అయితే చాలా 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 బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి.